తిరుపతి జూ పార్క్ సమీపంలోని ఏపీ టూరిజం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ముందుగా పర్యాటక శాఖ స్థలం, భవనాలు, కార్యాలయం, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను సందర్శించారు. సిబ్బంది తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హోటల్ మేనేజ్మెంట్ కళాశాలలో 18 నెలలుగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి జీతాలు లేవన్నారు. గత టూరిజం మంత్రి ఏం అభివృద్ది చేశారని విమర్శించారు. తిరుపతిలో టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ది చేస్తామన్నారు మంత్రి. కెమెరా ఎత్తుకొని ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నించినట్టు లేదు. వాళ్ళకి లీజు ఇచ్చాం కాబట్టి వెంటనే దాంట్లో తయారు చేయవలసిన పరిస్థితులు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఆ ఫెసిలిటీ ఏమీ ఇక్కడ ఏర్పాటు చేయలేదు. ఆ ఫెసిలిటీ ఏర్పాటు చేయనప్పుడు మనం గట్టిగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది? దేవలోకి కానీ అదేవిధంగా ఒబరాయి కానీ వీటిని వెంటనే గ్రౌండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవి చేయకుండా ఉండటంలో ఏదో కొంత గత ప్రభుత్వం తాలూకు వాళ్ళు చేయకపోయినా వదిలేయటంలో, వాళ్ళు దాన్ని గ్రౌండ్ చేయకపోయినా దాన్ని అలా వదిలేసి దాని మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు అంటే అర్థం ఏంటంటే ఆ ప్రభుత్వంతో వాళ్ళు అది ఏదో లాలోచిపడినట్టుగా మనకు కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి బిల్డింగు, ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏర్పడి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే 18 నెలలుగా టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ జీతాలు లేవు. దాంతోపాటు వారు ముఖ్యంగా స్టూడెంట్స్ని మొబిలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది. అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో టూరిజం డెవలప్మెంట్కి చేయాల్సిన పురోగతి ఏమి కూడా కనపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇవి నేను సడన్గా వచ్చి చూడాలనేటువంటి ఆలోచనతో వచ్చి చూసాం. ఇది ఆకస్మిక పర్యటన చేసాం. ఇక్కడ ఎలా జరుగుతుంది, అసలు ఈ ల్యాండ్ ఇంత ఉన్నప్పుడు, ఇంత ల్యాండ్ బ్యాంక్ మనకు ఉన్నప్పుడు దీన్ని ఎందుకు బెటర్ యూటిలైజేషన్ చేయటం లేదు? దీని మీద గడిచిన ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ని వాళ్ళు